వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 సంబంధించి దేశంలో నిరసన కార్యక్రమాలు ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వాల్లో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వములో కానీ ఇక్కడ ఒకే ఒక రాష్ట్రం గురించి మాట్లాడడం కాదు, ఇది సెంట్రల్ యాక్ట్ కాబట్టి ఈ సెంట్రల్ యాక్ట్కు సంబంధించి దురాక్రమణకు గురైనటువంటి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడానికి కానీ రికవర్ చేయడానికి కానీ ఆ యొక్క భూములలో కబ్జా చేసుకొని బిల్డింగ్స్ కట్టుకొని అపార్ట్మెంట్స్ కట్టుకున్నటువంటి వాళ్ళ గురించి ఇక్కడ ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏమైనా కాయిదాలదే, పత్రాలదే, దస్త్రాలదే తప్ప ఇక్కడ దురాక్రమణకు గురైనటువంటి ఆ వక్ఫ్ ఆస్తులను ఏ రకంగా పరిరక్షించాలి అనబడేటువంటి అంశంలో ప్రభుత్వాల దగ్గర ఎక్కడ జవాబు లేదు. ఏ రకమైనటువంటి ఒక టూల్ కానీ ఒక పరిష్కార మార్గము కానీ లేనటువంటి ఈ యొక్క దుస్థితిలో ఈ ఆక్రమణకు గురైనటువంటి 75% టోటల్ ఆఫ్ ద వక్ఫ్ ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీ లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఒక ఐడియల్గా ఈ చెరువులను, కుంటలను దురాక్రమణ చేసినటువంటి వాళ్ళ మీద హైడ్రా ఏ రకంగానైతే ఏవి రంగనాథ్ దానికి కమిషనర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా లాంటి ఒక సంస్థను ఖచ్చితంగా ఏర్పాటు చేసి దానికి ఇవ్వవలసినటువంటి పోలీసులను, దానికి ఇవ్వవలసినటువంటి స్టాఫ్ను, దానికి ఇవ్వవలసినటువంటి మంది మార్బలాన్ని, దానికి కావలసినటువంటి వివిధ పోలీస్ స్టేషన్లను కూడా జిల్లా వ్యాప్తంగా మరియు ఎక్కడెక్కడ దురాక్రమణకు గురైనయో అక్కడ కూడా హైడ్రా లాంటి సంస్థను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.